హాయ్ హలో ఎవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. T20 వరల్డ్ కప్ అనేది ఏ రకంగా జరుగుతుందో చూసాము. ఆల్రెడీ ప్రిలిమినరీస్ అయిపోయి ఇప్పుడు మనం ఆల్రెడీ సూపర్ ఎయిట్లో ఉన్నాం. సూపర్ ఎయిట్లో కూడా మ్యాచెస్ అన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా, అంటే మొన్నటి వరకు 120, 130 మ్యాచెస్ అన్ని టైట్ స్కోరింగ్ మ్యాచెస్ కింద ఉండేవి. బట్ ఇప్పుడు మాత్రం హై స్కోరింగ్ మ్యాచెస్ కింద మారినాయి అనమాట. సో ఇండియా ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడింది, గెలిచింది ఆఫ్ఘనిస్తాన్పై. ఇప్పుడు అది కూడా కన్విన్సింగ్ విక్టరీ. ఇప్పుడు మరి కొన్ని గంటల్లో బంగ్లాదేశ్తో తలపడబోతుంది. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, మరి దీంట్లో ఇండియా విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇలాంటి విషయాలను మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ జర్నలిస్ట్ సౌమ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మేడం. అంటే ఇప్పటివరకు ఇండియా ఓడిపోయిన మ్యాచ్ ఒకటి లేదు, ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్లో కూడా గెలిచి మరీ ముందుకు వచ్చాము. ఇప్పుడు అలాగే సూపర్ ఎయిట్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో కన్విన్సింగ్ విక్టరీ, మోర్ దాన్ 47 రన్స్, అంటే ఇట్స్ కన్విన్సింగ్ విక్టరీ. సో మరి ఇప్పుడు బంగ్లాదేశ్తో జరగబోతుంది. అయితే ఈ వరల్డ్ కప్లో చాలా షాకర్స్ అనేవి నమోదైనాయి కదా మరి. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఇప్పటివరకు మీరు బంగ్లాదేశ్ ఫామ్ చూసుకున్నట్టయితే? బంగ్లాదేశ్ టీం గురించి మాట్లాడుకుంటే అంత పెద్ద ఫామ్లో లేనట్టు అనిపిస్తుంది. అండ్ బంగ్లాదేశ్లో వాళ్ళ బౌలింగ్ లైనప్ కానీ బ్యాటింగ్ లైనప్ కానీ పెద్ద ఆర్ట్ పర్ఫామ్ చేస్తున్నట్టుగా అనిపించటం లేదు. ఫాస్ట్ బౌలర్స్ ఓకే, 1 or 2 ఆడ్ వికెట్స్ తీసి కొంచెం బాగానే ఉంది, కానీ బ్యాటింగ్ లైనప్ అయితే ఇట్స్ వెరీ ఇర్రెగ్యులర్ లాగా అనిపిస్తుంది. అలానే మన సైడ్ ఇండియా వైపు చూసుకుంటే కూడా మన ఓపెనింగ్ టాప్ ఆర్డర్ కొంచెం ఫెయిల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ దే నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఓకే, ఎవ్రీ ప్లేయర్ విల్ హ్యావ్ అ బ్యాడ్ డే, బ్యాడ్ మ్యాచెస్, సో దట్స్ ఓకే. బట్ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ రియల్లీ కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 4 గేమ్స్లో హీ హెస్ జస్ట్ మేనేజ్ టు స్కోర్ 29 runs. సో విచ్ ఇస్ నాట్ అ గుడ్ సైన్. బట్ దెన్ జస్ట్ one match and they'll be all out and they'll be good in good form. So ఈ మ్యాచ్ కొంచెం కేక్ వాక్ లాగానే అనిపిస్తుంది. బట్ యూ నెవర్ నో, యూ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే బై ఎనీ టీమ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితే ఏ టీం అయినా కానీ టీం కింద తీసుకొని వాళ్ళు దగ్గర అందులో T20 వరల్డ్ కప్ లో అస్సలు మనం యూ జస్ట్ కాంట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. బట్ అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ కొంతమంది యంగ్ ప్లేయర్స్ కూడా సెలెక్ట్ చేసి మరి వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు అంటున్నారు. యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నౌ మన టీం పెర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పాకిస్తాన్తో మ్యాచ్ చాలా టైట్ మ్యాచ్ అయింది. యుఎస్తో కూడా నాట్ ఓన్లీ అది అంత ఈజీ మ్యాచ్ ఏం కాదు. సో మరి ఇలాంటి మ్యాచ్లన్నీ చూసుకుంటున్నప్పుడు మన ఈ డెసిషన్ అనేది కరెక్టేనా, ఇది ఓకేనా ఇలా వెళ్ళడం అనేది? మేబీ చూసుకుంటే శుభమ్ దుబే కొంచెం పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. దే హ్యావ్ గివెన్ ఇనఫ్ ఛాన్సెస్ ఫర్ శుభమ్ దుబే. సో మేబీ శుభమ్ దుబే ప్లేస్లో యశస్వి జైస్వాల్ కెన్ ఫిట్ ఇన్ ఆర్ సంజు శాంసన్ కెన్ ఫిట్ ఇన్. యశస్వి జైస్వాల్ ఏంటంటే తీసుకుంటే ఓపెనింగ్ ఆర్డర్లో ఓపెనింగ్ చేయొచ్చు రోహిత్ శర్మ తోటి. అండ్ మేబీ I feel ki Virat Kohli is koncham not comfortable with the opening. So he's a good run getter in one down. So ala koncham one down lo vachi and then the batting lineup can just come a little down. And definitely it will be a good start and anpistundi. And that should not be any problem for the batting order also, batting lineup. And Yashasvi Jaiswal is a lefty, so left and right combination will obviously fetch some runs for the team. అయితే యాక్చువల్గా బౌలింగ్ చూసుకున్నా కూడా ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో మాత్రం సిరాజ్ని పక్కన పెట్టారు. బట్ ఈసారి అవకాశం ఉండే అవకాశం లేదు కదా. సో సిరాజ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం చూసుకుని అంటే అక్కడ కరేబియన్ పిచ్చెస్ వరకు చూసుకుంటే కనుక సిరాజ్ని పక్కన పెట్టి ఇంకో స్పిన్నర్ ఆడించడం బెటర్, లేదంటే కనుక ముగ్గురు ఫాస్ట్ బౌలర్ స్పెషలిస్ట్ బౌలర్స్ ఉండటం బెటర్ అనేది? మేబీ మన కరేబియన్ ఐలాండ్స్లో వికెట్స్ కొంచెం సెటిల్డ్ పిచ్చెస్ కాబట్టి 3 ఫాస్ట్ బౌలర్స్ విల్ డూ గుడ్. అండ్ స్పిన్నర్స్ తోటి వెళ్తే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్స్ అ స్పిన్నర్స్ ట్రాక్ బేసికలీ. అండ్ మీకు మనకి ఆబ్వియస్లీ మన బుమ్రా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. హీస్ గెటింగ్ గుడ్ వికెట్స్. అండ్ ఆబ్వియస్లీ అర్షదీప్ is supporting him very well. We have Kuldeep who's getting good wickets, who's performing well. అయితే బంగ్లాదేశ్ చూసుకున్నా కూడా లిటన్ దాస్ లాంటి వాళ్ళు కొంచెం ఫామ్లో లేరు కాబట్టి మీరు అన్నట్టు వాళ్ళు కొంచెం తడబడుతున్నారు. బట్ మీరు చెప్పలేము, ఎనీ డే కెన్ బి ఎనీ వన్ కదా. సో మరి ఒకవేళ ఉంటే కనుక, ఒకవేళ లిటన్ దాస్ లాంటి వాళ్ళు ఫామ్లోకి వస్తే కనుక మన బౌలర్లు మనకున్న హర్షదీప్ కానీ వీళ్ళు కానీ కట్టడి చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ, ఎందుకంటే మన బౌలర్స్ కూడా మంచి దే పర్ఫార్మింగ్ వెల్, దే పికింగ్ గుడ్ వికెట్స్. అండ్ ఫీల్డింగ్ కూడా చూసుకుంటే బాగానే చేస్తున్నారు మన వాళ్ళు ఇప్పటి వరకు అయితే. వీ హ్యావ్ జడేజా ద బెస్ట్ ఫీల్డర్, వీ హ్యావ్ విరాట్ కోహ్లీ. సో వాళ్ళు టాప్ ఆర్డర్ చూసుకుంటే వాళ్ళు కంప్లీట్గా కొంచెం ఫెయిల్ అవుతున్నట్టే అనిపిస్తుంది కదా. అంత పెద్ద స్కోర్ చేయకపోవడం, షాకిబుల్ హసన్ కానీ తన్జీమ్ మొహమ్మదుల్లా కానీ. సో
సో వాళ్ళు కొంచెం సరిగ్గా స్కోర్ చేయకపోవడము అండ్ ఆన్ అండ్ ఆఫ్ చేయడము అంత కొలాబ్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్ లాగానే కనిపిస్తుంది. ఎస్. అయితే ఇందాక మీరు అన్నారు యాక్చువల్గా అంటే టాస్ అనేది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది అంటే ఒక రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అని చెప్పేసి ఒకవేళ ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ బెటరా బౌలింగ్ బెటర్ అంటారు ఈ వికెట్ పై? నాకైతే అదే వెదర్ని బట్టి ఫస్ట్ ఫోర్కాస్ట్ ఉంటే మేబీ బౌలింగ్ క్లౌడ్స్ ఉంటే అది బౌలింగ్ బెటర్ అండ్ సన్నీ డే ఉంటే మాత్రం బ్యాటింగ్. ఎందుకంటే చెప్పినట్టు ఆసీస్ నెక్స్ట్ బిగ్ గేమ్ కాబట్టి నెక్స్ట్ విల్ బీ అ బిగ్ గేమ్. సో ఆస్ట్రేలియాతో కానీ నెక్స్ట్ సెమీస్ కానీ లేకపోతే ఫైనల్స్ కానీ నెక్స్ట్ 3 మ్యాచెస్ ఆర్ ద 4 మ్యాచెస్ ది అప్కమింగ్ మ్యాచెస్కి ఇది కొంచెం ప్రాక్టీస్ మ్యాచ్ లాగా చూసుకొని బ్యాటింగ్ చేసి టీమ్ కాన్ఫిడెన్స్ కానీ టాప్ ఆర్డర్ కానీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటే ఈ మ్యాచ్ తోటి ఇట్ విల్ బి గుడ్. సో మరి ఈ పిచ్ మీద ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే కనుక ఫస్ట్ బ్యాటింగ్ ఛాలెంజింగ్ స్కోర్ టార్గెట్ అంటే అంతే ఇవ్వచ్చు అంటారు యాక్చువల్గా? మన 250 ఆడ్ రన్స్ విల్ బి గుడ్. 250 రన్స్ అంటారు యాక్చువల్గా? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లోనే 180 రన్స్ స్కోర్ చేశారు కదా. సో మేబీ 200 ప్లస్ ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్. 200-250 చేస్తే ఇట్స్ బెటర్. ఎందుకంటే మన బ్యాటింగ్ లైనప్ అంత బాగుంది కాబట్టి. డిఫెండబుల్ టోటల్ అయితే ఎంత ఉండొచ్చు అంటారు మీరు అనుకున్నాను? 180 అయితే డిఫెండ్ చేయగలిగింది. ఇంకా 180 కన్నా తక్కువ అయితే మాత్రం కొంచెం షాకర్స్ తగిలే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఒకటి. వి నెవర్ నో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎలా కోప్ అప్ చేస్తారు. వాళ్ళు కనుక కొంచెం ఓడిపోతారు మ్యాచ్లు అన్నింటిలో గెలుస్తూ ఉంటారు, గెలుస్తున్న మ్యాచ్లు కూడా ఓడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి మనం ఓడిపోయాం కూడా బంగ్లాదేశ్ తోటి. అవునవునవును. సో తెలీదు ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తారు, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడుకోవడం. అవును. అంటే మీరు బేసిక్గా ఏంటంటే ఎక్స్ క్రికెటర్ కాబట్టి ఇవన్నీ మీరు నేర్చుకున్న పాఠాలు కాబట్టి మాకు అవి చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు మ్యాచ్ గురించి ఎలాంటి ఒక ఐఫీస్ట్ అనేది ఒక ఎంజాయ్ చేయొచ్చు అంటారు యాక్చువల్గా ఈరోజు మ్యాచ్ వరకు? ఇవాళ మ్యాచ్ కంటే మనము వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ స్కోరింగ్ మ్యాచ్. సో మేబీ బ్యాటర్స్ కెన్ గివ్ గుడ్ రన్స్ అండ్ బౌలర్స్ కెన్ పిక్ గుడ్ వికెట్స్. లైక్ వాళ్ళని ఎర్లీగా కట్టడి చేస్తే బాగుంటుంది. ఓకే స్వామి గారు, మొత్తానికి మీరు అన్నట్టు అంటే యాక్చువల్గా మీకున్న ఆడిన అనుభవంతో కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 250 అనేది ఉంటే కనుక నిజంగా అంటే ఐపీఎల్ ఎంజాయ్ చేసిన మజా మళ్ళీ ఇంకోసారి కరేబియన్లో కూడా చూసే విధంగా ఉంటుంది. నెక్స్ట్ సెమీఫైనల్ కాబట్టి మన టార్గెట్ సెమీఫైనల్కి వెళ్ళాలని చెప్పి విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ఇండియా. థ్యాంక్స్ ఫర్ ఎవర్ అనాలిసిస్.